హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అర్జెంటుగా స్టిచ్ చేయాలి. మార్నింగే స్టార్ట్ చేశాను. బట్ ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే తను చాలా సన్నగా ఉంటుంది. తను రెడీమేడ్గా తీసుకొచ్చుకుంది ఈ బ్లౌజు. హ్యాండ్స్ అయితే 2 ఇంచెస్ పగలగొట్టాలి అటు ఇటు. దానికే టైం అంతా పోతుంది. 1 అవర్లో స్టిచ్ చేయాల్సిన బ్లౌజు 2 అవర్స్ అయ్యేలాగా ఉంది. నేను ఫస్ట్ ఏ బ్లౌజ్ అయినా ఫస్ట్ హ్యాండ్స్ మాత్రమే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఏదైనా క్లాత్ మిగిలితే ఫస్ట్ హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర వేసుకుంటే మిగిలితే క్లాత్ ఏదైనా ఉంటే ఫ్రంట్కి సెట్ చేసుకోవచ్చు. సో అందుకే ఫస్ట్ హ్యాండ్స్ స్టార్ట్ చేస్తాను ఏ బ్లౌజ్ అయినా. దీనికి జాయింట్స్ ఏమీ లేవు, సన్నగానే ఉంది కాబట్టి. బట్ ఏంటంటే ఈ వర్క్ అంతా పగలగొట్టి తీయాలి. ఎంత టైం పడుతుందో నాకైతే తెలియట్లేదు. ఫ్రెష్గా వర్క్ క్లియర్గా చేసుకుందాం అనుకుంటే బట్ ఇప్పుడు ఏంటంటే ఇది 1 అవర్లో డెలివరీ చేయాలి బ్లౌజు. సో నేను ఇది సింగిల్ ఫుట్ పెట్టి ఎలా రిటర్న్ చేస్తున్నానో చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంత అర్జెంట్లో కూడా మీకోసం వీడియో తీసి మీకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో అని ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏదన్నా వీడియోస్ హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఎంత ఎమర్జెన్సీ ఇప్పుడు పండగ హడావిడిలో కూడా ప్రతిదీ, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి బ్లౌజెస్ రావు కాబట్టి ప్రతిదీ వీడియో షూట్ చేయాలని చెప్పేసి మళ్ళీ నేనే సెట్ చేసుకొని వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ సింగిల్ ఫుట్ పెట్టి పాట్ నెక్ మొత్తం అంతా నేను రిటర్న్ చేస్తున్నాను. లక్కీ థింగ్ ఏంటంటే ఇందులో ఏమీ నాకు జాయింట్స్ లేవు, చిన్న సైజ్ కాబట్టి 1 మీటర్ లైనింగ్ తెచ్చుకున్నాను. జాయింట్స్ అయితే ఏమీ లేవు. బట్ ఏంటంటే ఈ స్టోన్సే పగలగొట్టుకుంటూ వేయాలి, అదే టైం పట్టేలాగా ఉంది. హ్యాండ్స్ రిటర్న్ చేసేసుకొని బ్యాక్ నెక్ రిటర్న్ చేసేసి ఇంకా చిన్న కట్స్ ఇచ్చేసుకొని రౌండ్ నెక్స్కి అయితే నేను టాప్ స్టిచ్ వేస్తాను ఇలానే. బట్ ఇదేంటంటే నేను హెమ్మింగ్ చేయించేస్తాను మొత్తము. ఇప్పుడు నెక్ రౌండ్ చేసాం కదా, అక్కడ అంతా నేను హెమ్మింగ్ చేయించేస్తాను. నార్మల్గా రౌండ్ నెక్స్కి అయితే మనం ఇలా రిటర్న్ చేసుకొని లోపల లైనింగ్ వైపు నేను స్టిచ్ పెడతాను మగ్గం వర్క్కి. చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఎక్కడ చిన్న స్టోన్ పడినా నిడిల్ బ్రేక్ అయిపోతుంది. టైమర్ కూడా సమ్ టైమ్స్ అవుట్ అయిపోతుంది ఈ పెద్ద మిషన్స్కి. చూసారా టైలర్ తిప్పలు, అటువైపు ఇటువైపు అన్నీ విడదీయాలి. సో లైక్ చేయండి.